చట్టాల కంటే కూడా ఫస్ట్ మైండ్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. అప్పులు ఉన్నాయి అంటే ఫస్ట్ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి నాగరాజ్ గారు. ఎందుకు రీజన్ ఏంటి అంటే కంటిన్యూస్‌గా మీకు కలెక్షన్ వాళ్ళ కాల్స్ వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అదేమైపోద్దంటే మీరు మొబైల్ చూడగానే బాబోయ్! అన్నట్టు ఒక మొబైల్‌లో ఒక నంబర్ ఏ నంబర్ రింగ్ అయినా అది ఈ బ్యాంకోడా, ఆ బ్యాంకోడా, ఆ అప్పులోడా, ఈ అప్పులోడా. పానిక్ అయితే నిజంగా అండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక గంట సేపు మెడిటేషన్ చేయండి. స్ట్రెంత్ తెచ్చుకోండి. మెంటల్ పవర్ తెచ్చుకోండి. మళ్ళీ మొబైల్ ఆన్ చేయండి. దాని తర్వాత మీరు వాళ్ళతోటి క్లియర్‌గా చెప్పండి. నేనిప్పుడు కట్టలేను. టైం పడతది. నేను మీకు ఆల్రెడీ మెయిల్ పెట్టాను. లేదా మా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించాను. నేనిప్పుడు కట్టలేను. నా పరిస్థితి బాలేదు. చాలామంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక గంట సేపు మెడిటేషన్ చేయమనంటే ట్రోల్ చేయొచ్చు కొంతమంది. బట్ నేననేది ఏంటి అంటే మీ మీద మీరు ఫోకస్ చేసి కాన్సంట్రేషన్ చేయాలి అంటే నేను చెప్పింది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బట్ ట్రూ సార్. అంటే లాజికల్లీ కూడా సైకలాజికల్లీ మనల్ని మనం బలం పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మన ఇన్నర్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఆ అండి స్పిరిచువల్ పవర్ తీసుకోవాల్సిందే. డెఫినెట్లీ ఏ టైంలో అండి నారాజ్ గారు మార్నింగ్ 4-5 బ్రహ్మముహూర్తము. ఆ టైంలో మీరు లెగుస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ కూడా చేయక్కర్లేదు. ఆ టైంలో మొబైల్ ఆన్ ఉన్నా ఆ టైంలో ఎవరు ఫోన్ చేయరు. ఒక 1 అవర్ మీరు కూర్చొని అట్లాంటి టైంలో 4 ఆర్ సమ్ టైమ్స్ 3 ఆల్సో నిద్ర రానప్పుడు 3 తర్వాత 5 వరకు ఒక 1 అవర్ మెడిటేషన్ అంటే ఏంటండి? ఫోకసింగ్ అనే థాట్, ఫోకసింగ్ అనే థాట్. అంటే ఏదైనా ఒక్కటి మైండ్‌లో పెట్టుకొని దాని గురించి మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50,00,000 అప్పులున్నాయి. నేను దీన్ని ఎలా తీర్చాలి? ఒక్కళ్ళే మీరు కూర్చొని ఆలోచించండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తది. మీరు 9 తర్వాత, 10 తర్వాత, 11 తర్వాత లెగుస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా అప్పుడు లాభం లేదు. ఎందుకంటే పక్కన మీ పిల్లవాడు పిలవచ్చు, లేకపోతే మీ వైఫ్ పిలవచ్చు, లేకపోతే మీ తాతయ్య గారు పిలవచ్చు, మీ నాన్నగారు పిలవచ్చు, లేకపోతే పక్కిన ఫ్రెండ్ రావచ్చు. ఎవ్వడు కాపితే పాలోడైనా వచ్చి తలుపులు కొట్టొచ్చు. ఏదైనా అవ్వచ్చు, సమ్ డిస్టర్బెన్స్ విల్ కమ్. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మిమ్మల్ని మిమ్మల్ని నేచర్ వదలదు. మిమ్మల్ని నేచర్ వదలదు. నేచర్ మీకు సపోర్ట్ చేసే టైంలో మీరు సపోర్ట్ తీసుకోవాలి తప్ప, నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు నేచర్ నన్ను సపోర్ట్ చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్.